షోమ్రోను పట్టణంలో భయంకరమైనటువంటి కరువు. మరి ఆహారం లేక ప్రజలు బాధపడుచున్నారు. ఎంత కరువు అంటే ఒక గాడిద తల 80 రూపాయలు. ఇద్దరు తల్లులు తమ బిడ్డను చంపుకొని వండుకొని తిన్నటువంటి అంత కరువు. అయితే ఎలీషా ప్రవక్త చెప్పాడు, రేపు ఈ వేళకి మరి ఆహారం సమృద్ధిగా దొరుకుతుందన్నాడు. మరి ఒకే ఒక రోజులో షోమ్రోను పట్టణం యొక్క కరువు అంతా తీరి సమృద్ధి గల ఆహారాన్ని దేవుడు వారికి దయచేశాడు. మరి అదేవిధంగా ఆ రోజు చూడండి, అహరోను యొక్క కర్రను చూసుకున్నట్లయితే ఎండిపోయినటువంటి కర్ర, మరి ఆ కర్రను దేవుడు ఒకే ఒక రోజులో మరి చిగురింపజేశాడు, పుష్పింపజేశాడు. మరి కాయలు కాసింది మరి ఒక్క రోజులోనే. మరి బాదం పండ్లు కూడా పండిపోయాయంట. మరి అందుకే దేవుని యొక్క వాక్యం ఎలాగ సెలవిచ్చుచున్నది, కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 18వ వాక్యంలో చూసుకున్నట్లయితే, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. మరి మన దేవుడు ఒక్కడు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మరి అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, మరి అవకాశమే లేదనుకుంటున్నావు, మార్గమే లేదనుకుంటున్నావు, మరి భయంకరమైన కరువు పరిస్థితిలో ఉన్నావు, నా సమస్య మారదనుకుంటున్నావు. అయితే మన సమస్య కంటే మన దేవుడు గొప్పవాడు. మనం ఊహించలేని విధంగా మన సమస్యను మన దేవుడు పరిష్కరించగలిగినటువంటి దేవుడు. మన పరిస్థితులు ఎంత కష్టమైనా మరి దేవుడు మార్గం చూపగలిగిన దేవుడు. ఈరోజు కష్టం ఉండొచ్చు, మరి రేపు దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేసేటటువంటి దేవుడై ఉన్నాడు.